నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను. నీ రక్తమే నా భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాట దేవా, ఇదిగో తండ్రి, లేఖనంలోని ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని కృపచేత నీ అనాది సంకల్పంలో నిర్ణయమైనటువంటి నీ ప్రియ ప్రజలందరితోనూ, నాతోనూ, మాతోనూ మాట్లాడు నిమిత్తమై మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీరే సూటిగా తేటగా స్పష్టంగా మా అందరితో మాట్లాడి ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నా అది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఇతర ఏవైనా సరే ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నాయి, కానీ కుల సంబంధమైన ఏవైనా అడ్డుపడుతున్నా నీ సంతోషం పరిపూర్ణమన్నట్లుగా వాటాడు ప్రభావం యేసు నామములో బంధించబడునుగాక, అవి లయమైపోవునుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రార్థనలు ఎక్కివిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు మేమున్న ఈ గృహం అయా, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తంలో నీ అనాది సంకల్పంలో నిర్ణయమై ఈ ప్రార్థనలు ఎక్కివిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నడుము దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమే చుట్టూ నిలచి నీ దేవదూతుల అగ్ని వంటి రథములు సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి సర్వోన్నతుని శక్తి మమ్మల్ని కమ్మేలా చేసి నిత్యము నీ కనుదృష్టి ముఖాన్ని తేజోమాన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి అగ్ని స్తంభమై మాతో ఉండండి ప్రభువా. మేమున్న ఈ గృహం, ఈ ప్రాంతం జ్ఞాపకం చేయబడి సమస్తమును సిలువ రక్తంతో కడిగి సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడవై ఉండి బలమైన నీ సన్నిధి ప్రభావం చేత ఈ స్థలమును దేవ సమస్తమును నింపమని, నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకు యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణమైనట్లు ప్రభలిల్లి వెళ్ళునుగాక. దేవా, గొప్ప కార్యాలు జరిగించు, నీవు తోడు నడిపించు. దేవా దేవా కనికరించండి అయ్యా, నీకు వందనాలు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుని నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించి పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి శుద్ధ జలంతో దేవా కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి ఈ ఆనంద తైలాభిషేకం అయా పరలోక శుద్ధ సువర్ణ తైలమును ఇంకను గొప్పగా నాపై ఉంచి నా నెత్తి మీద ఉంచి హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మమ్మల్ని మాతో మాట్లాడండి అయ్యా. మత్తయి 10:1-7 వచ్చిన ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు ఇవ్వండి. ఇర్మియా 1:9-10-18-19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇచ్చి మాతో నీవు మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు దేవా దేవా, కనికరించమని ఈ ముందున్న కాలంలో ప్రస్తుతం దేవా ఇదిగో తండ్రి మేమే రీతిగా అడుగులు వేయాలో సంపూర్ణ సిద్ధి పొందటానికి, సంపూర్ణంగా ఈ భూమిపై నీ పని జరిగించటానికి, నీ ఉన్నత సంకల్పానికి అనుగుణంగా ప్రభు అడుగులు వేయటానికి కూడా కృపను అనుగ్రహించమని, నీవేతో నడిపించి సహాయం చేయమని, మా అందరితో మాట్లాడమని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిద్రమత్తు, పరధ్యానం, విసుగు, చేదర, అలసత్వం, పగలంతా చేసిన పనులు బట్టి ప్రాణాత్మ శరీరాలు దేవ అలసిపోయి నిద్రమత్తులో జోగకుండా దేవా వీటన్నిటినీ దేవ యేసు నామములో బంధిస్తూ స్వస్థత, ఆరోగ్యం ప్రతి ఒక్క దేహానికి కలుగునుగాక, విడుదల కలుగునుగాక. దేవా నిద్రమంపు కలుగు చేసి దురాత్మ, దుష్టుడు, వాటి దోతల క్రియలన్నీ యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణములు బంధింపబడునుగాక, అవి లయమైపోవునుగాక. ప్రభు విడుదల కలుగునుగాక. చురుకును, మెలుకును, ఆసక్తిని, శ్రద్ధ, వినయ, భయభక్తులు యేసు నామములో రిలీజ్ చేస్తున్నావు. ప్రతి ఒక్కరిలో
నీ కృప ద్వారా ఉండునుగాక. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చు. నువ్వు మాత్రమే మహిమ పొందమని వారికి వినబుద్ధి కలుగు అంతవరకు నువ్వు మా దేవవాక్యం అందించావని, ప్రతిదీ ఉపమాన రీతిగా బోధించావని, ఒక అధికారం గల వాని వలె బోధించావని దేవ, అలాగున నాతో మాతో కూడా నీ చిత్తమైతే అంతకంటే గొప్ప రెట్టింపు కృపను దేవ మాకు అనుగ్రహించి బోధించమని, సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తూ వినబుద్ధిని మాకు దయచి, గ్రహించే మనసును మాకు దయచి, సున్నతిగా దేవా ఇదిగో తండ్రి దిద్దుబాటు మనసును, సున్నతి గల హృదయం మాకు దయచి, నీ మాటకు లోబడి శిష్యులైన సేవగణంగా సిద్ధపడి నీ కృపను చొప్పున ఉన్నతమైన సేవ చేయడం కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకు వాక్యాన్ని బట్టి ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, చదువుకున్న లేఖనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునను. ప్రస్తుతం మనమున్నది అంచె దినములు, అంటే చివరి రోజులు, చివరి గడియలు. ఈ చివరి రోజులు, చివరి గడియల గురించే ప్రభు అక్కడ మాట్లాడుతూ ప్రారంభ వచనాలు చూస్తే ఆయన యెరూషలేము పట్టణంలో నుంచి, అంటే సమాజ మందిరంలో దేవుని మాటలు అక్కడ కొన్ని అందించి, లేదంటే అక్కడ దేవుని పనులు తండ్రి అయిన దేవుడిచ్చి ఆజ్ఞాపించిన కొన్ని విషయాలు జరిగించి అలా వస్తూ ఉన్నాడు. బయటకు వస్తూ ఉంటే వస్తున్నటువంటి యేసు ప్రభు వారికి శిష్యులు చూపిస్తూ ఉన్నారు, ఈ కట్టడాలు చూడయ్యా ఎంత రమ్యంగా ఉన్నాయో, ఎంత అది ఆకర్షించేలాగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి యేసు ప్రభు వారు అని చెప్పని శిష్యులు చూపిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, రానున్న దినాల్లో ఒక రాయి మీద ఒక రాయి కూడా ఉండదు, మొత్తం కూల్చివేయబడతాను. ప్రభు చెప్పినట్లే ఆ తర్వాత అనేక రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు. వాళ్ళ యొక్క కాలంలో ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ దేవాలయం కానీ ఆ కోట గోడలన్నీ కూడా పడగొట్టేశారు. అసలు ఏకంగా అయితే యెరూషలేము మొత్తాన్ని తగలబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకు కనపడుతున్న కొన్ని ఆనవాళ్ళు కనపడుతున్నాయి. కొంతమంది మంచోళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారు పుట్టాడన్నది గ్యారెంటీ లేదు, ఆయన సంచరించాడు ఆనవాళ్ళు ఉన్నాయి అయ్యి అంటే వాడు కళ్ళు మూసుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కళ్ళకు కట్టినట్టు అంతగా ప్రపంచం మొత్తం ఆడకు వెళ్ళి యేసు ప్రభు వారు, మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను, యేసు ప్రభు వారు కాలు యొక్క అచ్చు ఉన్నటువంటి ఆ ముద్ర కలిగినటువంటి ఒక బండను చూస్తాం, చెయ్యి ముద్ర ఉన్నటువంటి ఒక బండ. ఆయన ఎక్కడైతే గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడో ఆ తోట, ఆ ఒలీవ చెట్లు అవన్నీ చూస్తూ ఉన్నారు, వీడియోలో చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ చక్కగా కనపడుతూ ఉన్నాయి. అబ్రహాము సమాధాని, సమూయేలు సమాధాని, సొలొమోను సమాధాని, లేదంటే యేసు ప్రభువు వారు పుట్టినటువంటి ఆ స్థలం అని, యాకోబు బావి అని, ఆ బావిలో నీళ్లు కొంతమంది చేదుకొని తాగటం అని, ఎలీషా ఓట అని చెప్పని అది ఇప్పటికీ భారతానే ఉంది. 5,500 సంవత్సరాల క్రితం ఒలీవ చెట్టు అవన్నీ చూపించానే ఉన్నారు. వాటి ఏజ్ వేసి కూడా, అంటే దీని వయసు ఇంత అని వేసి కూడా చూపించారు. ప్రపంచానికి ఏమో ఇదంతా కట్టు కదా, అది లేదు ఇది లేదని చెప్తాను. వీళ్ళ మనుగడ కొనసాగించుకోవటానికి నిజాన్ని అబద్ధంగా మారుస్తూ ఉన్నారు. నేను ఒక క్యాప్షన్ చదివాను, అబద్ధము అతిగా ప్రచారం చేయటాన్ని బట్టి చివరికి నిజమే అబద్ధంగా మారిపోద్ది. కాబట్టి నిజాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా వదిలిపెట్టకుండా దాన్ని అందరికీ తెలియపరచండి. అప్పుడు అసలు అబద్ధం అనేది ఏదో బట్టబయలు అవుతుంది, నిజం మాత్రం నిక్కచ్చిగా అలా నిలబడిపోద్ది. ఆ సంగతి అందరికీ తెలిసిపోద్ది. నీ దగ్గర ఉన్నటువంటి ఆ నిజాన్ని నువ్వు దాచిపెట్టుకున్న మనకెందుకులే. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి కానీ గత ప్రభుత్వ వైఖరిని గమనిస్తే మనము, వాళ్ళేమో అనేకమైనటువంటి కార్యాలు చేసి మేము ఆ రోజు అందరికీ తెలియకుండా రహస్యంగా చేసాము అది అట్లా ఉండలే, ఏం కాదులే అనుకున్నాము. ఆ రోజే మేము అన్నీ అందరికీ ఎలా అంటే ఎక్స్క్లూజివ్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేయలేకపోయాం. కాబట్టి మేము మా లోపానికి ఇది ఒక కారణం అని వాళ్ళు చెప్పుకున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమో ఉన్నా లేకపోయినా ఏఐ వచ్చింది, అన్నీ ఉన్నాయని చూపించుకోవడానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక మనం చేసినవన్నీ మొదలుపెట్టి ఇక అందరికి చూపిద్దామని చెప్పని వాళ్ళు అలా ఉన్నారు. సేమ్ అంతే. ఇప్పుడు నీ దగ్గర సత్యం ఉంది, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటో అది వాస్తవం అన్నది అందరికీ తెలియపరచు. నీ సాక్ష్యము సత్యమై ఉంటే, నీ వ్యక్తిత్వం సత్యమై ఉంటే అందరికీ చెప్పు. నువ్వేం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు అనుకో, నిన్ను బ్లేమ్ చేస్తారు. అంటే మాతో పాటు వీడు కూడా తేడానే, ఏమో కూడా తేడానే అని చెప్పని బ్లేమ్ చేస్తారన్నమాట. ఇక క్యారెక్టర్ అసోసియేషన్ అంటే ఏమే తేడా, ఇతను తేడా అని ప్రచారం చేయటం మొదలు పెడతారు. నువ్వేంటో, నీ నిర్దోషత్వం ఏంటో నలుగురికి రుజువు చూపించుకోవటం అంటే నీ వ్యక్తిత్వాన్ని ఎక్స్పోజ్ చేయటం, అందరికీ తెలిసేలాగా చేయటం. అప్పుడే నీవు సత్యంలో ఉన్నావు, నీవు నికాసైన భక్తిలో కొనసాగుతున్నావు అన్న సంగతి తెలుస్తుంది. మనకెందుకులే అనుకునే రోజులు కాదు. ఏందిరా అనే లోపల పాట్మని పడే రోజులు అన్నమాట. ఏంది అమ్మ అయ్యా బాబు అనే రోజులు కాదు. ఏంది అనే లోపల టక 4 పడాలి అవతల. అట్టయితేనే పెద్దల వరకే చెప్పాల. చిన్న పావునైనా చెప్పుతో కొట్టమన్నారా, పెద్దకర్రతో కొట్టమన్నారా? పెద్దకర్ర తీసుకొనే కొట్టమన్నారు. మొన్న అక్క వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వస్తూ ఉంటే బాగా ఇంత ఉంది, కట్ల పాము బర్ర పోతుంది పిల్ల. బండి ఎక్కించి తొక్కిచ్చా, ఆహా వల్ల కాదు. ఇక చెప్పు తీసుకొని పట్టాం, ఇక నాకు అక్కడ ఉంది అవకాశం. అయితే టక 4 బాధ్యత సచిన్ తెలుస బోతాలు నెట్టి నా దారి నేను వెళ్ళిపోయా. ఏంది చిన్న పావునైనా పెద్ద కర్రతోనే కొట్టాలరా అన్నారు పెద్దలు. అట్లానే నీ నిర్దోషత్వాన్ని నువ్వు నిరూపించుకోవటానికి నీ కాడున్న సత్యం ఏంటో, నీ యొక్క క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లేటువంటి ఆ ఉన్నతమైన సాక్ష్యం ఏదో అందరికీ చెప్పుకోవాలి. చెప్పకపోతే మాత్రం తేడా పడతాం. ఇవాళ అందరికీ మేము మంచోళ్ళం, మేము కరెక్ట్ అని చెప్పుకునేదా ఎక్కువైపోతా ఉంది. మరి నువ్వెప్పుడు చెప్పుకుంటావు నేను కరెక్ట్గా ఇలా ఉన్నానని? అది అంతే ఆగిపోద్ది అన్నమాట. నువ్వు ఏ కాడికి నువ్వు తేడా అనే ముద్రలోనే మిగిలిపోతావు. కానీ నా ప్రభు నా బ్రతుకును దర్శించి ఇదిగో ఇంత ఉన్నతంగా ఆశీర్వదించాడన్న సంగతి అందరికీ తెలియపరచాలి. ఎందుకంటే ఇది అపాయకరమైన కాలము, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు అంతా ఏంటంటే అక్రమమే విస్తరిస్తూ ఉంటుంది, అక్రమమే సత్యమై సంత వీధుల్లో కేకలేస్తూ ఉంటుంది. అక్రమమే, సత్యమేమో సైలెంట్గా అలా గమ్ముగా ఉంటే ఆ అక్రమమే, వాళ్ళు చెప్పే మాటలే నిజమని భ్రమపడే రోజులు అన్నమాట. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే అక్రమం విస్తరించిన చోట అక్రమం విస్తరిస్తున్న చోట అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. అక్రమం అంటే ఏంది? దుర్మార్గము, దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి ఉండటం. మీకు ఇంకా అర్థం కావాలంటే యాడ్ నుంచి ఎటు వస్తున్నాం పాష్ గారు అని ఒక గ్రహింపు ఎవరికోళ్ళు కలుగుతూ ఉంటుంది. ప్రభు చెప్పాడు ప్రారంభ దిన అంటే అక్కడి నుంచి వస్తా ఈ కట్టడాలు ఇవన్నీ చూపించంటే ఇది అంత్యకాలంలో ఉండవు, మొత్తం కూల్చివేయబడతాయి. అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి, ఏది కూడా గుడ్డిగా నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు. ఆ పరంపరలో చదువుకున్న మూలవాక్యమే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం. అయితే అక్రమం విస్తరించుట చోట అనేకుల ప్రేమ చల్లారునన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు గొలియాతును చంపాడు. వాస్తవానికి సౌలుకు వల్లగాల, అంతమంది సైన్యాన్ని పెట్టుకున్న అవతల వాడి ఎత్తరను, వాడి బలాన్ని, వాడేసే రంకెలను ఇవన్నీ చూశారు. కానీ అయ్యో జీవం గల దేవుడే నాకు ఇజ్రాయేలీలందరూ నా చేతికి అప్పచెప్పాడు, ఇంత గొప్ప సైన్యాన్ని నాకు అప్పచెప్పాడు, ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు చూడండి విజయాన్ని ఇచ్చాడు కదా, గతంలో ఇచ్చాడు కదా, ఇతని విషయంలో విజయం ఎందుకు ఇవ్వడం? నా ప్రభు ఇస్తాడని చెప్పని ముందుకు అడుగులేట్లా వాడేసే రంకెలను చూసి భయపడతాం. మనం కూడా కొన్ని సమస్యలను బట్టి వాళ్ళను బట్టి చూసి భయపడతాం. కానీ అసలు నీకు తోడై ఉన్న దేవుడు ఎంత బలవంతుడన్న గ్రహింపు నీకు రావాలి. మొదటిగా
అర్థమవుతుందా? నీకు తోడై ఉన్న దేవుడు ఎంత పరాక్రమశాలి అన్నది గ్రహింపుకు రావాలి. నీకు తోడై ఉన్న దేవుడు ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అన్నది గ్రహింపుకు రావాలి. అసలు ఆయనే రుచి చూసి తెలుసుకోకపోతే నువ్వు ఏమని నిలబడగలుగుతావు? ఏ సమస్యనైనా మనం ఫేస్ చేస్తున్నామంటే మొదటిగా నేను నమ్మిన దేవుడు సమర్థుడు, సామర్థ్యం గలవాడు, శక్తిమంతుడు. ఆ శక్తి కూడా సర్వశక్తి గల దేవుడు. ఏ విషయంలో సమాధానం ఇస్తాడు. ఎంత గొప్ప శత్రువైనా సమస్య అయినా ఆయన డీల్ చేస్తే అసలు అసలు కనపడను కూడా భూమి మీదే కనపడరు అన్నమాట. ఆ పరిస్థితి భూమి మీదే కనపడరు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు ఎంత శక్తిమంతుడు అన్న సంగతి నీకు గ్రహింపుకు రావాలా. ఆ గ్రహింపు కోల్పోయేలాగా అపవాదం వచ్చి నిన్ను నన్ను భ్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు. చూసివా, వాళ్ళు ఎంత దుర్మార్గులు అనుకుంటున్నావు? నువ్వు ఒక్కడూ తట్టుకోగలుగుతావా? దేవుడు 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 అని ఊగులాడుతున్నావు. కానీ ఒకవేళ వాళ్ళు వచ్చి మీద పడితే మన అల్ప విశ్వాసాన్ని బట్టి కొన్ని మనకు గాయాలు అవుతాయి. మన అల్ప విశ్వాసాన్ని బట్టి కొంతమంది వచ్చి మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. మన అల్ప విశ్వాసాన్ని బట్టే రహస్యంగా ప్రయోగించబడిన కొన్ని దురాత్మ శక్తుల మీదకి వచ్చి దరివేస్తూ ఉంటాయి. కొన్ని ఆవరిస్తాయి కూడా. ప్రార్థన వాక్యము లేమిని బట్టి ఆవరిస్తాయి. అది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గతంలో చెప్పాను మీకు, దైవజనుడు కిరణ్ అన్న విప్పర్లపల్లి మందిర ప్రారంభం, కొద్దిగా 10 సెంట్లో మందిర ప్రారంభం దినాల్లో రాత్రి వేళ శాలేం రాజు గారు కూడా ఉన్నాడు అక్కడే. అయితే కిరణ్ భాష గారు అన్న మేమంతా మందిరం అట్లా బాగు చేస్తుంటే యువతల బయట చాపలు వేసుకొని పట్టేసుకొని పడుకుంటా ఉంటే అప్పుడు దైవజనుడు చెప్పాడు, నా పక్కన ఎవరు పడుకుంటారు, ధైర్యవంతులు ఎవరని. ఎందుకన్నా, ఓ పక్క సైతాన్ ఉంటాడు, ఓ పక్క పరిశుద్ధాత్మదేవుడు ఉంటాడు. సైతానేమో ప్రార్థన వాక్యం తగ్గితేనేమో మీదపడి నన్ను కృంగగొడటానికి పాడు చేయడానికి చూస్తాడు. పరిశుద్ధాత్మదేవుడేమో ప్రార్థన వాక్యము బలంగా నేను కలిగి ఉంటే ఆయన సేవలు గొప్పగా వాడుకోవాలని చూస్తాడు. ఈ రెండు దాడులు నా పక్కనే ఉంటాయి. ఒక సేవకుడి పక్కన, సేవకురాలి పక్కన ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రార్థన వాక్యము తక్కువైతే, వింటున్నావా, విశ్వాసికి కూడా ఉంది ఈ దరువు. ఒక సేవకుడికే కాదు, విశ్వాసికి కూడా ఉంది ఆ దరువు. చెబుతా, విశ్వాసి అయినా, పరిచారకులైన, సంఘ పెద్దలైన, మరి ముఖ్యంగా సేవకురాండ్లైనా ప్రార్థన వాక్యం తగ్గితే వాడొచ్చి ఏదో ఒక రకంగా నిన్ను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ప్రార్థన వాక్యం కరెక్ట్గా ఉందనుకో, పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడండి, నిన్ను డీల్ చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. విశ్వాసికి, పరిచారకులకి, సంఘ పెద్దలకు కూడా ఉన్న దరువు అని ఎందుకు అంటున్నానంటే, ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి చక్కగా పేర్చబడి ఉండటానికి చేత ఇల్లు ఖాళీ చేసిపోయిన దెయ్యం అంటే ఆ ఇల్లు తిరిగి ఇక్కడ నాకు సంతృప్తి కలిగేంతగా దాహం తీరింది. అది అంటుంది ప్రభు చెప్పిన ఉపమానంలో అక్కడ చెప్పబడిన మాట, ఆ దురాత్మకు ఏ ఇంటికి పోయినా దాహం తీరట్లేదంట. దాహం అంటే ఏంది? అది అనుకున్న పనులు జరగట్లేదు, మనల్ని ఆవరించిన దాన్ని బట్టి. అంటున్నావా, లోకంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల పాడు పనులు చేయించి ఉంటుందో ఆ దురాత్మ, మళ్ళీ తిరిగి అలాంటి కోరికలు ఒక వ్యక్తిని ఆవరించి కొన్ని దెయ్యాలను అలా కోరికలు నెరవేర్చుకుంటాయి. ఈ క్రమంలో ఏ ఇంటికి పోయినా అసలు ఇక్కడ దొరికినంత సంతృప్తి అక్కడ దొరకపోయేసరికి అది మళ్ళీ బయట తిరిగి వచ్చి ఇక్కడికొచ్చి వస్తే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చిపెట్టి అమర్చబడి ఉంటాన్ని బట్టి దానికంటే చెడిపోయి ఇంకా 7 బట్టకొచ్చుకొని మొత్తం కలిసి ఆ ఇంట్లోనే ఉన్నాయంట. మరి ఈ ఎట్టబోతే భాష గారిది ప్రశ్న, ఎట్టబోతే చదువుతావా? ఎట్టబోతే అనుదిన ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము, అనుదిన ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతూ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతూ నీ హృదయంలో ఉన్న బలిపీఠం మీద మానక ఈ ఎన్ని రకాలు అగ్ని, గతంలో చెప్పే ప్రార్థన అనే అగ్ని, విజ్ఞాపన అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, ఈ 4 రకాల అగ్ని, దానికి తోడు ఉద్యమం. నీకు తెలియకుండా నీవన్నీ సమపాడులో ఉంటే తెలియకుండా నువ్వు మండుతూ ఉంటావు, నిన్ను బట్టి ఇంకొకడు మండుతూ ఉంటారు. ఆమెన్, హల్లెలూయా.
ఇవి విశ్వాసైన పరిచారకులైన సంఘ పెద్దలైన సేవకులకు కూడా ఇది అన్వయించబడిందే మాట. అయితే ఇక్కడ ఏది తక్కువైనా సరే మన మీదకి వచ్చి వాడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మనం ఏం చేయాలంటే ఈ 4 కరెక్ట్గా చూసుకోవాలి: ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ 4 కరెక్ట్ చూసుకుంటే నువ్వు బలవంతురాలివే, నువ్వు బలవంతుడివే. ఏంది ఇవేవైనా సరే తక్కువైనప్పుడే దైవజుడు నా మాట చెప్పినప్పుడు నేను అన్నాను, అన్న నేను ఉంటానన్న మీ పక్కనే నిద్రపోతానయ్యా, నేను నీ పక్కన ఉంటానన్నా అంటే సరే రా దానిలా అని చెప్పి ఆ రాత్రి తెల్లారి లేచేసరికి షాలేం రాజు గారు ఏమో ఒక పక్క చాపేసుకొని కూర్చొని మోకాళ్ళ మీద ఉండు, ఆయన భార్య ఇంకో పక్క ఎడం, ఈయన ఈ గోడ తట్టు ఉంటే ఆమె ఆ గోడ తట్టు సమంగా ఒకే లెవెల్లో ఇద్దరు ఒకే రీతిగా అటొకళ్ళు ఇటొకళ్ళు చాపేసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు నిద్రలేచి చూడంగానే. ఇదేంది విచిత్రంగా ఉందనుకున్నారు. సేవకుడైనా సేవకురాలైనా ఇలా మాదిరి చూపించాలేమో. చూసి నేర్చుకుంది. మనం చూసి పిల్లలను గమనించండి, చూసి నేర్చుకునేది చాలా విలువైన పాఠాలు ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు భార్యాభర్తలు దుమ్ముగా రేగిపోయేటట్టు దన్నుకుంటున్నారు అనుకో, వాళ్ళు కూడా అదే మొదలు పెడతారు. లేదు వాళ్ళు ప్రేమగా ఉంటా ప్రార్థన చేసుకుంటా దేవుని సద్భక్తిలో కొనసాగుతూ ఉంటే వాళ్ళు కూడా అలానే నడుస్తారు. లేదు కొద్దిగా అటు కొద్దిగా ఇటు నడుస్తూ ఉంటే వాళ్ళు కూడా అంతే ఉంటారు. నేను చూస్తున్నా చాలామంది పిల్లల్ని ఇటు ప్రార్థన చేస్తారు, అటు మళ్ళీ ఏదన్నా ఫంక్షన్ అనగానే ఆడకపోగానే బుల్లెట్ బండి ఎక్కి వస్తావు అని చెప్పిన పాటలు పెట్టంగా వాడు ఏం డ్యాన్స్ చేస్తుంటాడు, దానికి మంచి ఊపుగా డ్యాన్స్లు వేస్తాడు. దేవుని సన్నిధిలో పోగానే ప్రేమ పూర్ణుడా అని పాటలు పాడుతాడు. ఉయ్యమ్మ ఇదేంది అసలు అని చెప్పని చూస్తే అసలు తల్లిదండ్రులే రాగో కనపడ్డారు నాకు. వాళ్ళను చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రుల అక్రమంలో రకరకాల సంబంధాలతో ఉంటే వీళ్ళు కూడా అదే బ్యాచ్గా నడుస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడంటే, తల్లిదండ్రులు ఎలా అయితే బ్రతుకుతున్నారో పిల్లలు చూసి నేర్చుకోవటం ఎలా ఉందో, ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మనం నడిపిస్తున్న దైవజనుడు గమనిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కొన్ని సంగతులు క్షుణ్ణంగా నేర్చుకుంటాం. నేను అక్కడ ఆ దైవజనులు చూసినప్పుడు, దైవజనురాలు అలా కూర్చోవటం చూసినప్పుడు నేను ఒక అవగాహనకు వచ్చాను. దైవజనురాలు ఇలాగ కూర్చొని ఒక సంఘానికి మాదిరి చూపించాలనుకుంటా. ప్రభా నీ చిత్తమైతే నేను నా భార్య కూడా ఇలాగనే ప్రార్థన చేయాలని ఆ రోజు అనుకున్నాను. నాకు గుర్తున్నాయి అవన్నీ. ప్రభు కృపను బట్టి గుర్తు చేస్తూ ఉంటాడు అవన్నీ. ప్రభునందు ప్రియమైన దేవుని మీరు గమనించండి. ఇక్కడ వాస్తవానికి సౌలు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా సక్సెస్ అయ్యాడు. ఇక్కడ గొలియాతు వచ్చి రంకెలేయంగానే అదురుపోయి దాక్కోండు. అంటే తన మీద తను నేను బలవంతురాలను అన్నట్టుగా నిర్ణయంలోకి వచ్చేసాడు అతను. మనం కూడా అదే పనిలో ఉంటాం. నేను బలవంతురాలను అప్పుడే మనము పెడదెబ్బలు తింటూ ఉంటాం. ఇప్పుడు కూడా రంకెలేయగల పోయి బడబడ దాక్కుని గడగడ వణుకుతూ ఉంటాం. సౌలు కూడా అదే పని చేస్తూ ఉంటే దేవుడు చూసి దావీదును పంపించి గొలియాతు తలను తెగనరికి, ఆ తెగనరికే ముందు ఏమేమి ఇస్తాడన్నాడు రాజు అని అడిగాడు దావీదు. ఏముందయ్యా వాడిని చంపేస్తే నిన్ను అంటే చంపినోడికి ఘనత వస్తుంది, తన కడుపును పుట్టిన పిల్లనిచ్చి పెండ్లు కూడా చేస్తున్నాడు. అలాగనే రాజ్యంలో కొన్ని ఉన్నతమైన బాధ్యతలు అప్పచెబుతాడు. ఇది సంగతి ఈ క్రమాలను. ఇక దావీదుకు నచ్చింది ఆ సంగతి. సరే నేను పోచాను. ఎన్నో ప్రయత్నాలు చేశారు దావీదుని అంత ఇట్లా అట్టహాసంగా ఏర్పాటు చేసి ముందుకు పంపించాలని. ఆ వేసుకున్నా కానీ ఇక అడుగులు వేయలేకపోతున్నాం. మనం కూడా వింటున్నావా, మనం కూడా ఇంకొకళ్ళ వస్త్రాలంటే ఇంకొకళ్ళు చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే మనం కూడా అట్నే కదలలేకుండా ఉంటాం. ఇప్పుడు ఆ రాజవస్త్రాలు సౌలుకు సెట్ అయినాయి. ఎందుకంటే 6 అడుగుల ఎత్తర, అంత ఇశ్రాయేలీలో అంత ఎత్తర ఎవరు లేడు, అంత సౌందర్యవంతుడు ఎవరు లేరు, అంత ఎత్తరి ఆయనకి సెట్ అవుతాయి. ఇప్పుడు ఆయనకి సెట్ అయ్యి దావీదు అంతా ఇంత ఉండవు, 5.5 ఉండవు ఆయన.
పొట్టోడు అంట ఆయన. మరి ఆయనకి 5 వేసుకొచ్చి తొడిగితే ఎట్టుంటుంది? ఇప్పుడు నా షర్ట్ ఎవరైనా పొట్టిగా ఉన్న వాళ్ళు వేసుకుంటే ఎట్టుంది? మోకాళ్ళ దాకా వస్తుంది. అవునట కాదంటారా? అదే ఆ టైప్ అయింది ఇప్పుడు దావీదు పని. ఈ నాకు వాడుకు లేవు కానీ ఈ వేసుకుంటే అడుగు వేయలేను, తీసేయండి. మనం కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య, అది నీకు ఏ విషయంలో అయినా ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తలాంతులను బట్టి నీకు ఇచ్చింది నువ్వు చేయాల. నీకు ఇవ్వని దాన్ని తొందరపడి దూరి చేసావనుకో, ఆ స్కేవా అనేవాడి యొక్క పిల్లలు గనక గుడ్డలన్నీ చించి మరి అర్ధనగ్నంగా దెయ్యం పట్టినోడు వాళ్ళని గాయపరిచి 7 ఉన్నట్టున్నారు, 5 ఉన్నారు పిల్లలు. పౌలు దెయ్యం పిలిచి పంపిస్తే అది చూసి ఈ స్కేవా అనే కుమారులు ఇట్లాంటి మేము కూడా దెయ్యాలు వదిలిస్తామని చెప్పని యేసు నామములో ఉచ్చాటన చేస్తున్నా పో అని చెప్పంటే, రే యేసు తెలుసు, దెయ్యం అంటాం, దెయ్యం పట్టినోడు అంటాను, యేసు తెలుసు. ఏంది యేసు యొక్క సేవకుడు ఇప్పుడు వచ్చిపోయింది, ఆ పౌలు తెలుసు, అసలు నువ్వెవడు అని చెప్పని అంచె మీద పడి వాడిని గందరగోళం చేసి గుడ్డలన్నీ చించి ఎగబడి కొడితే వీళ్ళు బారిపోయారు దొరకకుండా. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం, మీకు ఇచ్చిన సామర్థ్యం, అన్నకి ఇచ్చిన సామర్థ్యం, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా దేవుడు తన కృపనిచ్చి సేవలో వాడుకుంటున్నాడు. ఆ కృపను బట్టి మనము మన ఇవ్వబడిన దానిలోనే మనం కొనసాగటాన్ని బట్టి మనం ఉన్నతమైన ఆశీర్వాదం క్రీస్తు న్యాయపీఠం మీదట పొందుకోగలుగుతాం. ఇప్పుడు ఆ వ్యక్తి బలంగా వాడబడుతున్నాడని చెప్పని, ఆ వ్యక్తికి దేవుడు కృపనిచ్చాడని, ఆ వ్యక్తి ద్వారా శ్రేష్టమైన ప్రసంగాలు దేవుని పిల్లలకు అందుతున్నాయని చెప్పి నేను ఈర్ష్యపడితే, వ్యసన పడితే ఇప్పుడు నాకు నష్టమా, ఆ వాడబడుతున్న వానికి నష్టమా? ఈర్ష్యపడ్డా నాకే నష్టం. ఎందుకంటే నాకు దేవుడు కొలిచి ఇచ్చిన సామర్థ్యం. ఇప్పుడు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతుడు కథ మనకు తెలుసు, అనేక ప్రసంగాలు వింటాం. కానీ అది మన జీవితంలోకి వచ్చి ఆ అనుభవం నిలబడ్డప్పుడు మనం ఒప్పుకోం, దానికి మన మనసు ఒప్పుకోదు. సైతానుగాడు వచ్చి పక్క నుండి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, నువ్వు సీనియర్ అయిన నువ్వు అక్కడ వాక్యం వింటమేంది, సీనియర్ అయిన నువ్వు అతనికి లోబడి నువ్వు సేవ చేయటం ఏంది, సహకారిగా ఉండటమేంది, అసలు నువ్వు నీ సంగతి ఏంది, అసలు నువ్వు మర్చిపోయని చెప్పని వాడు జోల పాటేస్తాడు. చక్కగా సైకిల్ గాలి తగ్గితే కనుక పంపు కొట్టినట్టు వాడు ఇక బొస్సు అని కొడతా ఉంటే మనం తెలియకుండా గర్వము, అహంకారము, ఈర్ష్య, ద్వేషాలతో నింపబడి నిన్నగాక మొన్న వచ్చిన వాడు చెబితే నేను ఇనేది ఏందని పక్కిలోకి వస్తాం. లేఖనం మనకు తెలుసు. నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే, ఫెలోషిప్లో, సేవకుల ఫెలోషిప్లో, ఆల్మోస్ట్ చాలా సంఘాల్లో నేను చూసింది ఏంటంటే, దైవజనుడు ఉన్నతమైన సేవ అనుభవాల నుంచి వర్తమానం అందిస్తూ ఉంటే వీళ్ళు కూర్చొని, ఏంది మీ సంఘం, మీ సేవ, మీ విశ్వాసులు మొన్న ఏంది ఎట్లా అన్నారంట, ఏం సంగతులు, అది సరేలే కానీ మొన్న బెంగళూరు నుంచి పిలిపించామంటగా, బాగానే చదువుతున్న వాక్యం, ఏం లేదులే మా ఊరు పిలిపిద్దామని, ఇట్లా చెత్తంతా మాట్లాడుకోవటం నేను విన్నా. అసలు ఈ ఫెలోషిప్లో దూరితే మనం కూడా నలుగురితో నతానేలు గుంపులో గొర్రెలం అయిపోతాం. నేను చూసా కొంతమందిని బగ మండేటువంటి ప్రారంభ దినాలు ఆ దైవజనుల జీవితాలు. ఫెలోషిప్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో నలుగురిలో నతానేలు గుంపులో గొర్రెలైపోయి వాళ్ళకంటే ఇంకా భ్రష్టులుగా ఆధ్యాత్మిక దారిద్ర్యంలో కలిగి చల్లారిన పరిస్థితి నేను చూశాను. ఆ పరిస్థితిని బట్టి ఒక దైవజనుడు వాడబడుతుంటే వ్యసన పడుతూ, ఆ వ్యసనానికి తగినటువంటి మాటలు మాట్లాడుతూ నేను విన్నా. ఫెలోషిప్ అంటే మండే పరిస్థితులు ఉండాలి కానీ ఉన్న మంటను చల్లార్చే పరిస్థితులు ఉండకూడదు. అందుకని ఫెలోషిప్లో చాలామంది, మా బాబాయ్ ఉన్నాడు, రాబాయ్ నేను ఇట్లా ఇన్వాల్వ్మెంట్ చేస్తాను, రారా ఉండాలి, ఇది ఐక్యతకి ఏదన్నా అవసరమైతే ఉంటారని చెప్పంటే, నా ప్రభు నాకు చెప్పాలి ఆ సంగతి, నేను ఉండను. రొంపిచర్ల ఫెలోషిప్లో చేర్చారు బలవంతంగా. అసలు వాళ్ళు వ్యవహారం మొత్తం చూసి అసలు ఇక్కడ ఉండకూడదు,
దేవుని సన్నిధిలోనే ఉండాలి, నేను ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడాలా, మండితే అక్కడ మండాలి కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఉన్న మంట చల్లార్చుకోకూడదని చెప్పి నిర్ణయం చేసుకొని నాకు ఏ ఫెలోషిప్ ఉంది. వాస్తవాన్ని నాకు ఆర్థికంగా సహాయం ఉంటే, నన్ను అభిషేకించిన దైవజన్ ఫెలోషిప్ ఉంది, మండేటువంటి పరిస్థితి అది, నేను వెళ్ళగలను. కానీ ఆర్థికంగా ఆ సమయానికి నా దగ్గర చేతిలో రూపాయి లేకపోవటం, వాళ్ళు ఎక్కడన్నా ఈరోజు వాస్తవానికి ఈరోజు ఫెలోషిప్ ఉంది, బాపట్లలో ఫెలోషిప్ వెళ్ళాలా, కానీ చేతిలో పైసలు లేవు. కాబట్టి సైలెంట్గా మెలకుండా ప్రభువా నా పరిస్థితి అది. దైవజనులు అడిగారు, ఏంది అబ్బాయి రావట్లేదు, ఏంది మరి ఏమన్నా దైవజనుల మీద ఇంకొక రకమైన అభిప్రాయం కలిగి ఉన్నావు ఏంటంటే, అదేమి లేదన్నా, నాకు ఆర్థికంగా మీ దగ్గరకు రావడానికి కావాల్సిన డబ్బులు లేక ఇలా ఆగుతున్నానే తప్ప, నేను అయ్యగారి వాక్యాలు వింటానే ఉన్నాను, ఆ సహవాసంలో నేను ఉన్నాను, నాకు దేవుడిచ్చిన పరిచయం నేను చేసుకుంటున్నాను, మీరు వేరొక అన్యతా భావన చేసుకొని ఇలా ఆలోచించొద్దన్నా అని చెప్పారు. ఇంకా వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దైవజనులకి అతను కదిలించమాకండి, ఉన్నాడు కరెక్ట్గానే ఉన్నాడని చెప్పని అప్పుడప్పుడు యూట్యూబ్లో వాక్యాలు విని మాకు ఇక్కడ ప్రాంతంలో ఆ పరిచయలో అధికారులుగా అంటే కొంతమంది పెద్దలుగా నిర్ణయించిన వాళ్ళు ఆ యూట్యూబ్లో కొన్ని వాక్యాలు విన్నట్టున్నావు, ఏం యూట్యూబ్లో దులుపుతున్నావుగా కానీ అంటారు. నేను అదిరిపోయి ఈయన ఎప్పుడు ఎండా అని చెప్పని. వాస్తవానికి వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకో మరి ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి వాక్యాలు విని దులుపుతున్నావు, కానీ నీకెందుకు బాగున్నాయి వాక్యాలు అని చెప్పని దైవజనులు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక గుర్తింపుగా దేవుని కృపను బట్టి వారు మరి అంత గొప్ప దైవజనుల దగ్గర తరబేదు పొందుతా ఉన్నతమైన పాత్రలుగా వాడబడుతూ నేనేదో అందిస్తున్నటువంటి ప్రభు కృపను బట్టి అందిస్తున్న వాక్యాలు విని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎట్నుంచి ఎటు వచ్చాం మనం గుర్తుంది ఏమన్నా? ఏమో నువ్వు బాచన మీ వెనకాల పడి వస్తున్నాను ఏంది. వాస్తవానికి ఆ వస్త్రాలు ఆ రాజు అంటే యుద్ధానికి వెళ్ళే వస్త్రాలు సౌలుకి ఇచ్చాడు కాబట్టి సౌలుకి సెట్ అయినాయి. ఇంకొకళ్ళకి ఏదో ఇచ్చిన పరిచర్య వాళ్ళు ఈ అసనపడటం కాదు, నాకు దేవుడు కొలిచి ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన సామర్థ్యం, నా ప్రభు నాకు ఇచ్చిన కృప, నా ప్రభు నాకు ఇచ్చిన వాక్శక్తి, నా ప్రభు నాకు ఇచ్చిన కృపావరాలు, నా ప్రభు నాకు ఇచ్చినటువంటి పరిచర్య, ఆ మంద నాకు ఎంతవరకు కొలిచి ఇచ్చాడో దానిలోనే సంతృప్తి కలిగి, ఇదే నాకు దేవుడిచ్చింది, దీంట్లోనే సంతృప్తి కలిగి ఆయన ఉన్నతమైన సేవ చేసుకుంటూ వెళ్తుంటే ఆయన మన నమ్మకత్వాన్ని బట్టి ఇంకా కృపనిచ్చి ఇంకొక సంఘాన్ని ఇస్తాడు, ఇంకా కొన్ని అద్భుతమైన సంగతులు సంఘానికి తెలియపరుస్తాడు, ఇంకా కొన్ని అద్భుతమైన కార్యాలు ఆ కృపావరాలను మెరుగుపరిచి దేవుడు వాడుకుంటూ ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఇలాగ ఆయన మీద ఆనుకొని ఆయన దగ్గర తగు పెట్టుకోవాలి మనం. వాస్తవానికి పలానా దైవజనుడు వాడబడుతున్నాడు, పలానా దైవజనుడు అలా అని ఏడిస్తే ఉపయోగం ఉంది, వ్యసన పడితే ఉపయోగం ఉంది. వ్యసన పడటం వల్ల, ఏడవటం వల్ల, విషపు చూపు నిలపటం వల్ల సౌలుకి వచ్చిన పరిస్థితి ఏంది? దేవుని దగ్గర నుంచో వచ్చింది దురాత్మ, ఇంకెక్కడి నుంచి రాల, దేవుని దగ్గర నుంచి వచ్చింది దురాత్మ. ఆ దురాత్మ వచ్చి సౌలును పట్టుకుంది. ఆ గొలియాతును చంపితే దావీదుకి ఇస్తానని తన సొంత కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు అల్లుడిని చంపితే కూతురు ఏమైంది? విధవరాలు అయిద్దా లేకపోతే సుమంగళి అయిద్దా? విధవరాలేగయ్యేది. కాస్తంత బుర్ర ఉండొద్దు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచే దురాత్మ వచ్చి పట్టింది. ఏ కారణం ఏంది? నువ్వు చేయలేని పని, నువ్వు చెయ్యాల్సిన పని వాస్తవానికి అది, కానీ నువ్వు చేయలేదు. నువ్వు చేయలేని ఆ పని దేవుడు తను ప్రత్యేకంగా ఒక పాత్రను సిద్ధపరచుకొని వాడుకొని ఆ గొలియాత్ అనే సమస్య, దైవ చిత్తంలో నిర్ణయించబడినటువంటి ఆ కఠినమైన పరిస్థితులన్నిటినీ ఛేదించి అసలు లేకుండా సరైన మార్గంలో దేవుని పిల్లలను నడిపించడానికి దావీదును వాడుకున్నాడు. ఈరోజు ఆయా సమాజాలు ఆయా రీతులుగా దైవజనుల్ని దేవుడు తన కృపచేత వాడుకుంటూ ఉంటాడు. వాడుకుంటున్న వాని విషయంలో వ్యసన పడటం కంటే
నా ప్రభు నాకు ఇచ్చిన పని నేను చెయ్యలా, నేను నిర్లక్ష్యం వహించాను. ఆ కారణాన్ని బట్టే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ స్థానాన్ని, ఈ ఉన్నత అధికారాన్ని అలాగనే ఉంచినా నన్ను అలా పక్కన పెట్టి వీడు లేదంటే ఈమె ఎంత చెప్పినా చేయరు కాబట్టి పక్కన పెట్టే అట్లా ఉండు, నీ క్రమంలో నువ్వు సేవ చేయి, నేను వాడుకోవాలనుకున్న రీతికి ఇంకొక పాత్రను తీసుకొచ్చి ఆడ నిలబెట్టి నేను వాడుకుంటాను. ప్రభు అదే పని చేశాడు. సౌలు చేయలేదు ఆ పని, కానీ దావీదును ఉపయోగపెట్టుకుని ఆ పని జరిగిస్తే పిల్లనిచ్చి పెళ్లి చేసిన, మళ్ళీ పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఇప్పుడు ఆ సౌలు మనసులో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆహా దావీదుకు సౌలుకి 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియో జైజేలు అంటున్నారు, రాజ్యం తప్ప వీడు ఏం తీసుకుంటాడు, ఈ రాజ్యాన్ని ఎలాగైనా సరే వీడికి దక్కకుండా చేయాలి, అవసరమైతే నా కడుపును పుట్టిన బిడ్డ విధవరాలైనా పర్లేదు, కొంతమంది ఆస్తులు కాడి ఇదే వ్యవహారం ఉంటుంది, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం వీడి దగ్గర నేను తలవంపులు తెచ్చుకోవాలని ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారు. కొంతమంది సేవలో కూడా ఉంది ఇదే పంద. ఇప్పుడు నా దగ్గర ఉన్న సేవను దేవుడు ఎటుగుడి ఖచ్చితంగా నన్ను పక్కన పెట్టేశాడు. దేవుడు నాకు చెప్పిన పని చేయకుండా ప్రజల వైపు చూసిన దాన్ని బట్టి, ప్రజల మెప్పును కోరుకుంటున్న దాన్ని బట్టి, ప్రభు ఆశీర్వదించి ఇచ్చిన ఆ ధనాన్ని బట్టి, లేదన్నా ఉన్న పరిచర్యను బట్టి, ఆ మందిరాలను బట్టి చూసుకొని గర్వించిన వాడనై ప్రభు చెప్పినటువంటి సేవ చేయకుండా దాన్ని పక్కన నెట్టేసి ఇది దేవుని ఆత్మ నడిపింపు కాదని నా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్న సేవలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. ఆ దైవజనుల మనోభావాలు ఏంటంటే, ఎవరైనా పక్కన దేవుని కృపను బట్టి ఎవరినైనా దేవుడు నిలబెట్టి వాడుకుంటూ ఉంటే ఆ వ్యక్తి ద్వారా అందుతున్నటువంటి ఉపదేశం కావచ్చు, పాటల రచన కావచ్చు, పుస్తక రచన కావచ్చు, తన సత్ప్రవర్తన బట్టి కావచ్చు, ఈ ఉన్నతంగా వాడబడుచు పక్కన పెట్టబడినటువంటి దైవజనుల్లో కూడా సౌలుకు ఉన్నటువంటి అభిప్రాయం కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా సరే, ఒకవేళ ఆ దైవజనుడికి లేకపోయినా తన భార్యలో ఉండొచ్చు, ఆమెకు కూడా లేకపోయినా తన కడుపును పుట్టిన బిడ్డల్లో ఉండొచ్చు, వారిలో కూడా లేకపోయినా ఉంటారు కదా కుటుంబ సభ్యులు, మేనల్లుళ్ళని, లేదా అన్నదమ్ములని, లేదా అక్క చెల్లెండ్రులని, ఇలా ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా ఉండొచ్చు ఈ వ్యసనం. ఆ వ్యసనాన్ని బట్టి ఎలాగైనా సరే వీడికి సేవ లేకుండా, భవిష్యత్తు లేకుండా, అసలు ఈయనే లేకుండా చేర్చేపోద్ది కదా. ఈ ప్రాంతంలో సేవ చేయకుండా ఎట్టన్నా కానీ వాడు సేవ పాడు చేర్చిపోద్ది. ఎలా ఒప్పుకుంటాడు దేవుడు? దావీదు వాస్తవానికి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బట్టి గొలియాతును చంపాడా? కాదుగా. వీళ్ళు జాతకాకపోతే దేవుడే తన అన్నల యొక్క యోగక్షేమాలేంటో తెలుసుకొని రారా, అన్నలకి ఇవివు, రాజుగారి దగ్గర పోతున్నా గారి ఇదిగో ఈ కానుక, ఈ ఆహార పదార్థాలు తీసుకెళ్ళి ఇయ్యరా అని చెప్పని తన తండ్రిని దేవుడు ప్రేరేపించి దావీదుని అక్కడికి పంపించాడు. అంతకుముందే దావీదును రహస్యమందు దేవుడు రెడీగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు దేవుని పనిలో వాడుకోవడానికి. అదేనా ఉంది బైబిల్లో? అదేనా? నాకిల్లు చూస్తావేంది? ఏంది? సౌలుని పక్కన పెట్టేసినట్టుగా 13వ అధ్యాయంలో సౌలు దేవుడు విసర్జించిన అనుభవాలు కనపడతాయి. 13వ అధ్యాయం 13, 14 వచనాల్లో. ఏంది? దావీదు గొలియాతును చంపే అనుభవాలు తర్వాత అధ్యాయాల్లో ఉంటాయి. అంటే ఆల్రెడీ దేవుడు ప్రత్యేకంగా దావీదుని ఎంచుకున్నాడు. ఆ తర్వాత 16వ అధ్యాయంలో దేవుడు దావీదును అభిషేకించాడు, సమూయేలును పంపించి రాజుగా ఎంచుకున్నట్లుగా. అయితే ఈ అంత బాగానే ఉంది, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నేను వ్యసనపడితే ఉపయోగం ఉంది? ఇప్పుడు నీకు పిల్లనిచ్చినటువంటి మావయ్య నువ్వు, నీ కడుపును పుట్టిన బిడ్డ విధవరాలు అవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ ఆత్మీయులు చాలామంది ఉన్నారు అక్కడక్కడ ఆధ్యాత్మిక జీవితంలో అడుగులు పెట్టిన పరిస్థితులను బట్టి నేను చూసిన పరిచర్యలంతటిలో కొంతమంది దైవజనులు ఎదుర్కొన్న అనుభవాలన్నింటిలో కూడా ఎక్కడైతే పుట్టి పెరిగారో, ఆధ్యాత్మికంగా ఎక్కడైతే పుట్టి పెరిగారో వాళ్ళే శత్రువులుగా, వాళ్ళే దుష్ప్రచారం చేస్తూ స్త్రీ మీద కానీ, ఆ పురుషుడి మీద కానీ,
ఆ యవనస్తురాల మీద కానీ ఆ యవనస్తుడి మీద కానీ. కారణం ఏంది? అసలు ఈ ద్వేషం యాడ్ నుంచి వస్తుందో అర్థం కాలేదు వాటికి. ప్రభు నాకు చెప్పాడు పరిచయం, కొన్ని విషయాలు నాకు చెప్పాడు. ఆ విషయాలు నేను అనుకున్నప్పుడు గతంలో దైవజనుల అనుభవాల నుంచి కూడా నేను విన్నాను. ఒఫీరయ్య గారు పెంతెకోస్తు అనుభవం నుంచి పెరిగి బయటకు వచ్చాడు. ఆ సంఘం అంటే చాలా అమితమైన ప్రేమ. ఆ సంఘాన్ని, ఆయన పెరిగిన పెంపకాన్ని, ఆయన ఏ దైవజనుల దగ్గర తరఫీదు పొందాడో, ఏ దైవజనుల ప్రశ్న అడిగి అనేక సంగతి తెలుసుకున్నాడో, ఆ పెంతెకోస్తు అనుభవంలో అవన్నీ తలపోసుకుంటూ కళ్ళ నిండా నీళ్లు తీసుకొని సాక్ష్యం ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి. కానీ అదే సంఘం ఏం తేడా అని చెప్పని ప్రచారం. ఒకటి సాక్ష్యం ఉందా? రెండోది, హోసన్న గారి దగ్గర, ఏసన్న గారి దగ్గర ఆనంద్ జయకుమారయ్య గారు ఉండేవాడు. అయితే కొత్త నీరు వస్తుంది, నిన్ను ఇక్కడ ఉన్న నీరు నువ్వు బయటికి వెళ్ళిపోండి అంట ఏసన్న గారు. కాదయ్యా, నేను ఏడే ఉంటాను, మీ ద్వారా రక్షించబడ్డాను కాబట్టి ఏడే ఉంటానంటే, కాదు నిన్నున్న నీరు ఇంకా బాధపడతాను, నా మాటిని బయటికి వెళ్ళిపోయాను. చాలా బచ్చంలాడాడంట. వద్దు ఆనంద్, ఏడొద్దు, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. సరేనయ్యా వెళ్ళిపోవచ్చాను, కానీ ఈ హోసన్న అనే పేరు పెట్టుకొని సేవ చేస్తాను. సరే పెట్టుకో, నువ్వు ఏడున్న మాక, ఏడుంటే మాత్రం ఇంకా భయంకరంగా అవమానించబడుతావు. కొత్త నీరు వల్ల ఆ పరిస్థితి ఎదురైంది నీకు, వెళ్ళు బయటికి వెళ్ళు అని చెప్పనగానే సరేనయ్య అని చెప్పని ఆయన స్వగ్రామం నెల్లూరు. అక్కడ ఒకప్పుడు సినిమా పాటలు రాశాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళంతా స్నేహితులు. ఈ ఎముకల గూడు అంటే ఈ ఎదరున్న ఛాతి భాగం ఇదంతా ఎముకల గూడు అంతా నెమ్ముతో మొత్తం అసలు ఎక్స్రే తీస్తే ఎముకలు కనపడచ్చలా, చచ్చిపోతావు నువ్వు అని చెప్పబడ్డ వ్యక్తి ప్రభు కృపను బట్టి రక్షించబడి ఈరోజు దైవజనుడిగా గొప్పగా వాడబడుతూ ఉన్నాడు. ఆయన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే దైవజనుడు చెప్పిన మాటను బట్టి బయటికి వెళ్ళిపోయి హోసన్న నెల్లూరు అని పేరు పెట్టుకొని సేవ చేస్తాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే హోసన్న మందిరంలోంచి ఆయన మీద వేయాల్సిన బండలన్నీ వేశారు. నీ సాక్ష్యాలన్నీ చూసి నాకు కూడా పడతాయిగా కంపెనీ ముద్రలు, వాళ్ళకే తప్పలా. మరి అంత శ్రేష్టమైన తరఫీదు ఉన్నటువంటి పెంతెకోస్తు అనుభవాన్ని ఏసన్న గారు పెంతెకోస్తు అనుభవమే చెన్నై, ఒఫీరయ్య గారు పెంతెకోస్తు అనుభవమే అదే ఊరు, దాని పేరు వరంగల్ పెంతెకోస్తు అనుభవమే. మరి ఈ రెండు పెంతెకోస్తు, ఇక్కడ హోసన్న మందిరంలో పెంతెకోస్తు అనుభవాలు కొన్ని ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరి ఆ సంఘంలోంచి ఆయనకు ముద్రలు పడ్డప్పుడు ఈ సంఘంలో ఇప్పుడు నీకు నాకు ఎవరికైనా సరే ముద్రలు ఎందుకు పడవు? ఆ ద్వేషాన్ని ఒక కోణంలో సైతాన్ గాడు కలుగు చేస్తే, మరొక కోణంలో నా వెనకాల నా తల్లి సంఘం ఉంది, నా అనేవాళ్ళు ఉన్నారు, నాకు సపోర్ట్ ఉన్నారు, నేను ఆడికి పోయినా సరే నాకు ఉన్న దాన్ని బట్టి, పెరిగిన దాన్ని బట్టి అందరూ ఆదరిస్తారు, నన్ను గొప్పగా ప్రభు సేవలో వాడుకుంటాడు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఇలాంటి భావన నీలో నింపబడి ఉంటే అది ఇరిగిపోయి చివరికి ఎటుగాగా హాగర్ గనక ఎడారిలో పడ్డట్టు, హాగర్ కొడుకు గనక చావు బ్రతుకుల మధ్యలో దాహార్తి తీరక ప్రాణ సంకటం అన్నమాట, కొట్టుమిట్టాడుతా ప్రభు అని మొరపెట్టినప్పుడు దేవుడే దిగి వచ్చి ఆ చిన్నవాడిని మొర విన్నాను, అది అక్కడ నీళ్ళు ఉన్నాయి, పోయి పట్టి దాహం తీర్చుకో అన్నట్టుగా. ఇక నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడటానికి ఆ వెనకాలండి ముద్రలు వేసేవాడు. అలా పరిస్థితులు అనమాట. దావీదుకు కూడా తన మామ పిల్లనిచ్చిన మామే, కానీ ఒక చిన్న కారణాన్ని బట్టి అక్రమం విస్తరించింది. అక్కడ అక్రమం విస్తరించగానే ప్రేమ దల్లారిపోయింది. నా అల్లుడు కదా, వాడికి నేను అపాయం చేయటం ఏంది? ఒకవేళ రాజ్య బాధ్యతలు దేవుడు ఇస్తే ఇవ్వచ్చు, దేవుడు వాడుకుంటాడు, నాకే గొప్ప పేరు వస్తుంది కదా, పలానా ఆయన అల్లుడయ్యా, పలానా గొప్ప విజయాన్ని ఆయన అల్లుడుగా వాళ్ళ మామగారికి ఇచ్చాడు కాబట్టి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. దావీదేం తక్కువడా, వాళ్ళ మామేం తక్కువడా? ఇంత గొప్ప ఘనకార్యాలు మామూలు అంటే మామూలు కాదని చెప్పుకుంటారన్న సంగతి మర్చిపోయి
ఇక వ్యసనం, ఈర్ష్య, ద్వేషాల చేత అక్రమం ఇది నింపబడేసరికి ప్రేమ లేదు. ఎట్లన్నా కానీ ఆ వ్యక్తిని చంపాలని. ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి, పరిచర్లో ఉన్నాయి, బయట కూడా. ఇప్పుడు ఒకవేళ ఒక అయ్య ఇంటికి ఒక ఆడపిల్ల వెళ్ళింది, పిల్లలు ఆ ఇంటి పేరు మీద ఉన్నారు, ఆస్తులు కాడ, నా బిడ్డలే కదా, తింటే తింటారు, మా వాళ్ళు కాబట్టి ఇంకెవరని చెప్పని. ఇప్పుడు నీ ఇంటి పేరుని బట్టి నీకు వారసులకు ఇవ్వబడిన ఆడపిల్లైనా మగ పిల్లైనా నా పిల్లలు అంటావా, లేదంటే ఇంకోళ్ళ పిల్లలు అంటావా? నా పిల్లలు, మా ఇంటి పేరు ఇది అని గర్వంగా చెప్పుకోండి. వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా పలానా వాళ్ళు ఇంటి వాళ్ళు రా అంటారు, అవునా? పలానా వాళ్ళ అమ్మ ఇది, పలానా వాళ్ళ నాన్న ఇట్లా, ఇది ఆ ఇల్లు ఆడుంది ఏడున్నాయి అని చెప్పుకుంటారు. వాళ్ళు ఇంకేదన్నా బెటర్గా అన్ని విధాలు ఆశీర్వదింపబడితే చూసావా, ఆ నాలుగే తేడా పడితే 4 తాలింపు దినుసులు తగిలిచ్చి మరి, మసాలా దినుసులు తగిలిచ్చి మరి ఏపుడు చేసి అందరికి కమ్మనైన వాసనలాగా ప్రచారం చేస్తారు. అదే వ్యక్తులు ఒకవేళ గొప్ప స్థాయిలో ఉంటే ఆ తల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో, ఏంది ఆ తండ్రి ఏ జన్మలో ఏ పుణ్యం. అసలు ఇవన్నీ కాదులే అబ్బాయి, గట్టిగా వాళ్ళు ప్రార్థనలు నిలబడ్డారు కాబట్టి ఆ బిడ్డలు అంతగా ఆశీర్వదింపబడ్డారు అని ఇట్లా పొగుడుతారు, అవునా? అయితే మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అంత్యకాలంలో ఏంది చిట్ట చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎవరు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు ఏ రీతిగా పగబెట్టుకొని ఏదేదో చేస్తామన్నా, నీకు దేవుడు ఇచ్చిన ఆ తలాంతులు ఏమైతే ఉన్నాయో, సామర్థ్యం ఏదైతే ఉందో దాని మీద, దాని విషయంలో దృష్టి నిలిపి దేవుని మీద ఆనుకొని ఇంకెటు చూడవచ్చు. దేవుడే నా వాళ్ళు నిలబడతారయ్యా, నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారని. ఎవరు సపోర్ట్ చేస్తారు? అవసరమైతే నీ వాళ్ళు నిన్ను పక్కన పడేస్తారు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన దాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి నీ కోసం ఆయనలో పెంపారుతున్నటువంటి ప్రజలు ఉంటారు, వాళ్ళు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అలా ఊరు ఆహారంలో. అలా నీ వాళ్ళని ఎప్పుడు నమ్ముకోమాక. మొదటిగా నువ్వు నమ్మాల్సింది పూర్తిగా 100% ఎవరినంటే దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద ఆనుకోవాలి. నేను చెప్పగలను, నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, దేవుడిచ్చినటువంటి ప్రార్థన చేసే బిడ్డలు కొంతమంది ఇప్పుడు మనకున్నారు. వాస్తవానికి వాళ్ళకి రక్షణ లేదు, ఉపవాసం ఉండాల్సిన పనే ఉంది పరిచర్య కోసం, అవునా కాదా? ఈ అల్పుడు కోసం ప్రార్థన చేసిన పనే ఉంది. ఎక్కడో ఎటు తిరిగి ఎటు వచ్చాము, చివరికి ప్రభు కృపను బట్టి కలపబడ్డాము, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ప్రార్థన బట్టి మొదటిగా దేవుని కృప, ఆ తర్వాత మీ అందరూ చేస్తున్న ప్రార్థన. మీరే కాకుండా కొంతమంది సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వాళ్ళు, దేవుడు వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి రహస్యంగా వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉపవసించి, కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. నేను ఉపవాసం ఉండే దినాలు ప్రతిరోజు మధ్యాహ్నం దాకా ఇలా ఉపవాసం ఉండాలని కొంతమంది ఉపవాసం ప్రతిష్ఠించుకొని మళ్ళీ ఉపవాసం చేస్తున్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొంతమంది 21 రోజు అని, ఇంకా కొంతమంది ఉన్నారు ఈ ఖాళీగుండి ఏం చేస్తామని చెప్పని అలా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థన ప్రభు కృపను బట్టి, మొదటిగా ప్రభు కృప, తర్వాత వాళ్ళ ప్రార్థన. మనందరూ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి పాటలు రచన చేస్తూ ఉన్నాడు, దేవుని మాటలు చెప్పిస్తూ ఉన్నాడు, అనేక ఉన్నతమైన సంగతులు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ప్రభు కృపను బట్టి పరిచర్య ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే ఆ ఇన్మేళ్ళలో ఆదివారం ఆరాధన ప్రారంభించాలో, లేదంటే విడిటయాలను ప్రారంభించాలో ఇంకా ప్రభుని అడుగుతూ ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా అక్కడ పరిచర్య ప్రారంభించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞది, మన సొంత అభిప్రాయాలతో వాళ్ళెవరో వీళ్ళెవరో అని చెప్పని కాదు. కొంతమంది అనుకుంటారు ఇలా ప్రారంభించిన దాన్ని బట్టి వీడియోతో స్కెచ్ చేసుకొని వెళ్తున్నాడు అయ్యని. నేను ఏ స్కెచ్ లేదు. కొంతమందికి ఈ ఆలోచన పరిశుద్ధ ఆత్మ దేవుడు తెస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే ఇప్పుడు ఎందుకు అక్కడ పరిచర్య ప్రారంభించాలి? ఆల్రెడీ ఆ సంఘంలో గలిబిలు ఉంది కాబట్టి ఆ కారణాన్ని ఇతను క్యాష్ చేసుకోవటానికి కానీ పొరపాటును కూడా నేను చేసుకోను. నాకున్న ఆలోచన, నాకున్న అలవాటు ఏంటంటే, సంఘంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరెవరి ద్వారా సమస్య వచ్చిందో వాళ్ళకాడికి వీళ్ళకాడ పోయి ఆ సంగతులన్నీ అంట అడుగుతా. నేను ఎందుకు రావట్లేదు సంఘానికి,
అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందని అడుగుతా. అడిగి రెండు వైపులు తెలుసుకొని తీసుకెళ్ళి దేవునికి అప్పచెబుతాను. ఆ సమస్య నువ్వే పరిష్కరించు ప్రభు అని. ఎందుకంటే సైతాన్ వేసినటువంటి ఆ గలిబిలి అది దేవుడే పరిష్కరించగలడు. మానవ ప్రయత్నం జరగదు, అక్కడ సక్సెస్ కాదు. దేవునికి అప్పచెబితే దేవుడే ఆ ఇరు పక్షాల వారితో మాట్లాడి సమాధానపరిచి సఖ్యతతో దేవుని సంఘంలో నడిపించగలడు. ఏది అపవాది వేసినటువంటి ఎత్తుగడ అయితే సేవకుడు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బుద్ధిహీనతను బట్టి, ప్రవర్తన మాట తీరును బట్టి, వాళ్ళ పిల్లలు ఏదన్నా చేసింది ఏదన్నా ఉంటే ఇక అది చెప్పలేము. ఇక అది ఎప్పటికీ కూడా కట్టబడదు. ఎందుకంటే సాక్ష్యాన్ని కోల్పోతుంది ఆ కుటుంబం, వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ఆ సేవకులైన పిల్లలైన. ఆ కారణాన్ని బట్టి అది కట్టబడటం అసాధ్యం. మూడవది, దేవుడే ఒకవేళ ఆయన చెప్పినటువంటి సేవ చేయకుండా సేవకుడు అడుగులు వేసిన, తను చేస్తున్న పరిచర్లు, పట్టబడుతున్న ఆత్మలు, జరుగుతున్న అద్భుతాలను బట్టి, కలిగిన ఆ సమస్త యావత్తును బట్టి నెబుకద్నెజరు గనక గర్వించినట్లుగా అట్లాంటి గర్వ హృదయం వచ్చిందంటే ఇక దేవుడు ఇక అతను పక్కన పెట్టేస్తాడు. నువ్వు అట్నే నడువయ్యా, నీ కాడ పెరిగి తీళ్ళు కూడా అట్నే తయారవుతారు, నేను అనుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడులే అని చెప్పని ఇందాక అనుకున్నట్టుగా సౌలును పక్కన పెట్టి దావీదును తెచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరినీ చిన్నగా దావీదు వైపు మలిపాడు. సౌలును ఒక్కసారిగా తీసేయాల. గతంలో కూడా చెప్పాను, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. షాలేం రాజు గారి పరిచర్య విషయంలో ఆయన బ్రతికున్నంత కాలమే ఆ పరిచర్య, ఆ తండ్రి సన్నిధి పరిచర్య ఇలా ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రభు కాలంలో నిర్ణయించబడినట్టు రీతిగా ఆయన ప్రభు కృపను బట్టి నిద్ర అంటే ప్రాణం విడిచిన ఆ సందర్భం తర్వాత పిల్లల వల్లనే ఆ సేవంతా పాడైపోయింది. ఎంతకంటే ప్రభు పక్కాగా క్లియర్గా చెప్పిన సంగతి ఇది. పలావు ఉన్నటువంటి ఇస్తరిని ఏం చేస్తాయి కుక్కలు? 5 తింటాయి, అసలు 5 తినవు. ఈ గలబడుకొని ఆ ఇస్తరి మొత్తం జించేసి ఉన్న ఆహారం మొత్తం నేలపాలు చేస్తాయి. అట్లా అవుతుంది ఆ పరిచర్య అన్నాడు. ఆనాటి నుంచి దిగులుతోనే దేవుని పాదాలు పట్టుకుని అయ్యా తప్పించండి, ఇక నా నిర్ణయం అయిపోయింది ఇక అన్నాడు. సరే నీ ఇష్టం ఏదో చేసుకో ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఈ సంగతి విన్నా దాన్ని బట్టి మారు మనసు పొంది నీ వైపు తిరిగితే వెంటనే నువ్వు మనసు మార్చుకుంటావు. ఇక లేదు ఇది ఫైనల్ ఫిక్స్ అనుకుంటే ఇక అది ఎవరు ఆపలేరు. నీ చిత్తం ఎలా ఉందో జరిగించుకో ప్రభు అని చెప్పారు. గతంలో 2 సార్లు ఈ సంగతి ఇట్లానే ప్రసంగ రూపేణ దేవుడు ప్రవచన రూపేణ చెప్పిన మాటలు. సౌలును అలానే ఉంచాడు. సౌలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూనే దావీదు యొక్క నిర్దోషత్వాన్ని, దావీదు యొక్క వ్యక్తిత్వం యొక్క సౌందర్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలిసేలా చేసి సౌలు దగ్గర నుంచి చిన్నగా దావీదు వైపు ఇజ్రాయేలీలందరినీ మలిపించి దావీదును వెంబడించేలా చేశాడు. కానీ ఈ పరంపరలో సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి కొన్నాళ్ళు యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడు దాకా అంటే ప్రభువా ఈ కరువుకు అసలు కారణం ఎవరు చెప్పు అని అడిగితే సౌలు ప్రవక్తలైన వారిని చంపించాడు, నా ప్రవక్తలైనటువంటి వారిని చంపించాడు. ఆ కారణాన్ని బట్టే ఈ సౌలు కుటుంబం వాళ్ళు ఇంకా అశేషం ఉంది, వాళ్ళందరూ తుడిచిపెట్టివేయబడాలి, అప్పుడు ఈ కరువు కంట్రోల్ అవుతాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే సౌలుకు సంబంధించిన కుటుంబీకులు మొత్తాన్ని చంపాడు. సరే నీ ఇష్టం ప్రభు అని దావీదు సౌలుకు సంబంధించిన కుటుంబీకులు మొత్తాన్ని దేవుడు చెప్పిన ఆజ్ఞ చొప్పున దైవ చిత్తానికి వ్యతిరేకంగా దావీదు ఒకసాట సన్నిధి రొట్టెలు తిన్నాడు, మీకు గుర్తు లేదని యేసు ప్రభు గుర్తు చేస్తాడే. ఆ సందర్భంలో అక్కడున్న యాజకుని దగ్గరికి దావీదు వచ్చి ఆ సన్నిధి రొట్టెలు తింటా ఉంటే సౌలు యొక్క అనుచరుడు ఒకడు చూసి చెబుతాడు. అప్పుడు దేవుని యాజకుడిని అక్కడ చంపబడతాడు. అతనే కాదు, అతనితో పాటు ఈ దావీదు పక్షాన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని పట్టరండి అని చెప్పని కొంతమందిని చంపిస్తాడు. ఈ సంగతి దావీదు తెలిసి కూడా బాధపడతాడు. గొలియాతు ఒక ఖడ్గం ఇదిగయ్యా నువ్వు తీసుకొని వెళ్ళని చెప్పని దావీదుకి ఇస్తాడు.
దావీదు ఆ ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళిపోతున్న ఆ సందర్భాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని ఈ కరువు కారణం ఫలానా రోజు ఇలా జరిగింది కాబట్టి సౌలు కుటుంబీకులు ఎవరు ఉండొద్దు, మొత్తాన్ని చంపాడు. యోనాతానుతో దావీదు చేసుకున్న నిబంధన బట్టి ఆ మెఫీబోషత్ అనేవాడు ఒక్కడే బతికాడు, మిగతా మొత్తాన్ని తుడిచిపెట్టాడు. అప్పుడు కరువు ఆగింది. మనం సేవలో ఉన్నామంటే, దేవుని మార్గంలో ఉన్నంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఈ సందర్భాలు చదివినప్పుడు గడ వణుకు వచ్చింది. అమ్మో, ఇంతగా ఉంటుందా ప్రభు నువ్వు పగబెట్టుకుంటే. అమాలేకుల విషయంలో కూడా సౌలుతో చెబుతాడు, ఆనాడు చేశారు ఈ పని, వాళ్ళు ఏ శాసం ఉండొద్దు, మొత్తాన్ని తుడిచారు. ప్రభు పగబడితే మాత్రం అలానే ఉంటుంది. ప్రభు కనికరిచ్చాడా? నువ్వు ఎంత దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్నా అమాంతంగా లేపుకొని తెచ్చి ఆయన కౌగిట్లో పెట్టుకుంటాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందుకే యేసయ్యలో నడవాలంటే చాలా కష్టం. భక్త సింగయ్య గారు చెప్పిన మాట అది. యేసుప్రభు వారి కోసం చచ్చిపోవటం చాలా ఈజీ అబ్బాయి, బ్రతకటమే కష్టం. బ్రతికి చూపించాలి. అందుకే ఆయనకి రక్తపు పాదాలని ముద్ర పడదు. క్రైస్తవ ప్రపంచం వేసిన ముద్ర. కాళ్ళకి చెప్పులు ఉండవు, కాళ్ళకి ఎన్ని గాయాలైనా రక్తం కారుతున్నా సరే అంచెపడి వెళ్ళి దేవుని సేవ చేశాడు. ఆయన చెప్పిన మాట, క్రీస్తు కోసం చనిపోవటం చాలా ఈజీ, క్రీస్తు కోసం బ్రతకటమే కష్టం. ఏంది? విన్న మాటలను బట్టి మనం జాగ్రత్త కలిగి, నా ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి నాకైనా నీకైనా మనకైనా కొలిచి ఇచ్చినటువంటి ఆ తలాంతులు ఏమైతే సామర్థ్యం ఇచ్చాడు దాంట్లో నిలబడదాం, ప్రభు సేవ చేద్దాం. ఈ అంత్యకాలాలు కాబట్టి ఏంది రాకడ దినాలు ఇవి, సమయంగా దగ్గరగా ఉన్నాం. మనము అందరి వైపు చూడకుండా ప్రభు మీద ఆధారపడి, నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, ప్రభువును కదిలిచ్చు. మొదటిగా ప్రభువే నీకు సహాయం, ఇంకా వేరొక సహాయం లేదు. ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. ప్రభువా నాకు సహాయం చేయండి అంటూ అడుగుదాం. ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి మనందరికి పట్ల ఆయన కలిగిన ప్రణాళిక అనుగుణంగా ఆయన కృపనిచ్చి అభిషేకం ఇచ్చి తలాంతులు సామర్థ్యం ఆక్షక్తి ఆత్మ నడిపింపు లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షతనిచ్చి ఇంకనూ ఇచ్చేది ఆయన కృపలో నిర్ణయింపబడ్డ ప్రతిదీ మనకిచ్చి ఆయన ఉన్నత సేవలో మనల్ని వాడుకొని సంపూర్ణులుగా చేసి ప్రభు చిత్తంలో నిర్ణయించి అప్పజెప్పిన వారిని కూడా సంపూర్ణులుగా చేసి సేవకులుగా ప్రభు కృపను బట్టి శిష్యులైన సేవకులుగా సిద్ధపరచబడి సత్యాన్ని బోధించి వారిని సత్యంలో ప్రతిష్ఠించి సర్వసంపూర్ణ సత్యం వారికి అందిస్తూ మనం కూడా సత్యంలో ప్రతిష్ఠితులమే సర్వసంపూర్ణ సత్యం చేత పెంపారబడుతూ సంపూర్ణులమవుతా అందరినీ సంపూర్ణులు చేస్తూ ప్రభు నిర్ణయించిన అటువంటి ఉన్నతమైన సేవ చేసి ధన్యులమవుదాం. క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొందాం. బడా మంచి దాసురాలైన ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు పొందుకుందాం. నిత్యత్వంలో ప్రవేశిద్దాం. ఆయన వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి ఆనందిస్తూ యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేద్దాం. అటు మహా ఉచిత కృప ప్రభు కృపను బట్టి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా ఒక సహాయం చేయాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునన్నట్లుగా అసలు ఆ ప్రేమ ఎలా చల్లారుతుందో ఏంటో సంగతని ఇదిగో తండ్రి దావీదు సౌలు జీవితాన్ని మా ఎదుట ఏకరువు పెట్టి ఎవరెవరి పరిస్థితి ఎలా ఏంటన్నది మాకు తెలియపరిచావు. దేవా వ్యసన పడితే ఉపయోగం లేదు, కానీ మాకు ఇచ్చినటువంటి దేవా సేవ ఏ విషయంలో నన్ను వాడుకోవాలని నువ్వు కోరుకున్నావో ఆ ఇచ్చిన ఆ సామర్థ్యాన్ని బట్టి ప్రభు సంతోషిస్తూ నమ్మకంగా నీ పని చేసినప్పుడు ఇంకా అధికమైన కృపనిస్తావు. 5 తలాంతులు సంపాదించిన వాడికి 5 తలాంతులు వచ్చాయి. 10 తలాంతులు ఉన్నవాడికి 1 తలాంతు ఉన్నవాడి దగ్గర నుంచి ఆ 1 తలాంతు కూడా తీసుకెళ్ళి 2కు 2 సంపాదించినోడికి ఇవ్వలేదు, 10కి 5కు 5 10 సంపాదించినోడికి ఇచ్చావు. ఈ 2కు 2 సంపాదించినోడు అంటున్నాడు, వాడి దగ్గర ఇంకా 10 ఉన్నాయి కదా అంటే నాకు నచ్చింది నేను ఇచ్చాను, నీకెందుకు? కలిమిగా ఉన్న వాని దగ్గర నుంచి కూడా తీసివేయబడి లేని వాని దగ్గర నుంచి ఇది కూడా తీసివేయబడి ఆ ఉన్నది కూడా కాస్త తీసివేయబడి ఆ ఉన్నతంగా ఉన్నవానికి ఇస్తానని చెప్పారన్న ప్రభా. అని ఆ 1 తలాంతు గలవాడు నీవిచ్చినటువంటి అదిగో తన్ని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టిన వాని వల్లే మేము ఉండక
అయ్యా 5కు 5 సంపాదించిన వాని వలె, 2కు 2 సంపాదించిన వాని వలె అయ్యా నీ వైపు చూస్తూ నీ మీద ఆనుకొని నీవు మాకు కొలిచిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నీవు మా ఎడల కలిగిన ప్రణాళిక అనుగుణంగా ఎలాంటి ఉన్నతమైన సేవ చేయించాలనుకున్నావు ఆ సేవలో మేము కొనసాగి కృప పొందుకొని ధన్యులం అవటానికి సహాయం చేయి. ఉన్నతమైన సేవ చేసి నిన్ను మహింపరచుకోవటానికి కూడా కృపను దయచేయండి అయ్యా. విన్న మాటలను బట్టి దేవా నీ ప్రజలను దర్శించు, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు, సరి చేసుకోవడానికి కృపను దయచేయి. లేదు విన్న వాక్యాన్ని బట్టి హృదయాలు ఇంకా కఠినమైపోతాయి అయ్యా. నీ చిత్తం నీకు అప్పచెబుతున్నామయ్యా. నీవే సరిచేసి నువ్వు అనుకున్న రీతిగా నీ అనాది సంకల్పంలో నిర్ణయింపబడిన రీతిగా ప్రభువా నడిపించండి, సహాయం చేయండి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడ్డ సమస్తం నీ పాదసనలు పెడదాం. యెహోవా ఈరే నువ్వే చూసుకోయా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభువా నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి కలువరి శిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి అయ్యా నీ సంతోషం పరిపూర్ణమైనట్లు వాటి ప్రభావం లయమైపోను గాక. లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు, కృతజ్ఞతాస్తుతులు ప్రభు, కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి కలువరి శిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైన త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. కనికరించయ్యా. లేఖనాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. మా నిమిత్తం ప్రార్థించండి ఆయన. ఆ రీతులు గడిగిన ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. మా కోసం పరిచర్య కోసం అన్ని విధాల విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉపవసించి గతంలో ఇప్పుడైనా 21 రోజు 41 రోజు అని ఉపవసించి దేవా ప్రతిరోజు కూడా రాత్రి వేళ కూడా నీ బిడ్డలు ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాళ్ళను అయ్యా. ప్రతి ఒక్కరిని ఆ రీతిలుగా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి నీ కృపలో వర్ధల చేసి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి ప్రభు అయ్యా. అయ్యా అయ్యా కనికరించండి అయ్యా. నీ ఆత్మకార్యములు జరిగించండి, నీ చిత్తమే నెరవేర్చండి ప్రభు. నీ అనాది సంకల్పం ప్రణాళిక నెరవేర్చండి. సమస్త విషయాల్లో కృప అనుగ్రహించండి తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నామయ్యా. మహోన్నతుడా సహాయం వచ్చేయండి అయా, సహాయం వచ్చేయండి. నీవే చూడండి, నడిపించు దేవా. దేవా దేవా కనికరించండి దేవా. మా కోసం ప్రార్థించండి. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయమని దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచు అంటున్న ప్రతి ఒక్కరు అవసరత నీ కృప తీర్చబడునుగాక. అయ్యా ఈ పరిచయను ఆశీర్వదించండి. స్థానికంగా సహకరిస్తున్న కుమార్తెను కడుపును పుట్టిన బిడ్డలను కూడా ఆశీర్వదించు. రెక్కల కష్టార్జితాన్ని దీవించు, వారి ఉద్యోగాలను ఆశీర్వదించు, భవిష్యత్తును ఆశీర్వదించు. అద్భుతంగా నీ కృపలో వాడబడునుగాక. ప్రభువా సహోదరుడు కళ్యాణ్ తన భార్య పిల్లలను కూడా దర్శించు అయా. చీకటి అంధకార శక్తులు బంధకాల నుంచి విడిపించు అయా. ఇదిగో తండ్రి ఈ సంఘంలో మూలస్తంభంగా ఉంటుంది, ఆ కుటుంబం అన్ని విధాలు సహకరిస్తుందని నీ చిత్త ప్రకారం అది జరిగించండి. కూడా గతంలో ప్రార్థన చేసిన గృహాలు ఉన్నాయి, ఆ గృహాలను కూడా దర్శించి రక్షించి సంఘంలో చేర్చండి అయా. ఇక్కడ ఈ స్థలం దేవా ప్రాంతంలో మందిర స్థలం విషయంలో కృప అనుగ్రహించు, మందిర నిర్మాణం జరిగించు. నువ్వు అనుకున్న సమయంలో ఆదివారం ఆరాధన ప్రారంభింపచేయండి ప్రభు. పాటల పరిచయను ఆశీర్వదించు. నీ చిత్త ప్రకారం అయా రికార్డింగ్ చేయించడానికి కృపను దయచే, కావాల్సిన సామర్థ్యం దయచే. నవంబర్ మాసంలో 16, 17, 18 తారీఖులో రాత్రి వేళ అయా 3 రాత్రులు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. కావాల్సిన అవసరతలు తీర్చండి. పాటలు కూడా ఆ రోజే దేవా నూతన సంవత్సరం పాట కూడా ఆ రోజే రిలీజ్ చేయాలని ఆశపడుతుండగా నీ చిత్త ప్రకారం అది రికార్డింగ్ చేయబడి అయా నీ ప్రజల ముందుకు తేవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగనే ఇదిగో తండ్రి దేవా నూతన పరిచర్ల విషయంలో కృప అనుగ్రహించండి. 8 బ్రాంచ్లో నీ చిత్త ప్రకారం నువ్వు అనుకున్న రోజున అయా సేవ ప్రారంభం జరిగించడానికి సహాయం చేయి. అక్కడ నీ చిత్తంలో నువ్వు సిద్ధపరచు, సమస్తాన్ని జరిగించు. నువ్వు అనుకున్నదే నీ కృప ద్వారా నెరవేర్చబడును గాక. అన్ని విధాలు అన్ని విషయాలు కృప అనుగ్రహించి నీ కార్యములు జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన సహోడు అయా శాంపాలను బట్టి నీ స్తోత్రాలు. తన భార్య పిల్లలను దర్శించు దేవ, సమస్య నుంచి విడిపించు అయా. నువ్వు మాత్రం ఏదైనా చేయగలవు ప్రభు. కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చు. నువ్వు మాత్రం మహిమ పొందమని కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించమని సహోడు జాన్ను కూడా దర్శించు దేవా. దేవా ఇదిగో తండ్రి నువ్వు అనుకున్న రీతిగా ఇదిగో తండ్రి పరిచయలు వాడుకోమని తన ద్వారా నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా సేవలు నడిపించయ్యా. నీ కార్యంలో జరిగించమని నీవే
తను ఎక్కడెక్కడ సేవ చేయాలని నిర్ణయించి అక్కడ సేవకు నిలబెట్టు. శాంపాలను కూడా ఎక్కడ సేవ చేయాలను అయ్యా ఇదిగో తండ్రి సంపూర్ణము నీ బిడ్డ ఎక్కడెక్కడ సేవ చేయాలని నిర్ణయించావు అక్కడ నిలబెట్టి సేవ జరిగించండి. అన్ని విధాలు అన్ని విషయాలు కృపను గురించి నీ కార్యములు జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉన్న అయా చీకటి అంధకార మాంత్రిక ప్రయోగ శక్తుల నుంచి యేసునామములో విడుదల కలుగునుగా. దేవా విగ్రహ సంబంధించిన పూజలు వాటి ప్రాభం ఏదన్నా యేసునామములో విడుదల కలుగును గాక. అనారోగ్య సమస్యలు ఉన్న యేసునామములో అది ఎటువంటి రోగమైన యేసునామములో విడుదల స్వస్థత నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్కరికి కలుగును గాక. దేవా భార్యాభర్తల మధ్య సమస్య నుంచి విడిపించు, నీ ఆత్మకార్యములు జరిగించు. నిందింపబడి బాధించబడుతున్న ప్రతి ఒక్క హృదయాన్ని ఆదరించి బలపరిచి నీ కృపలో ఓదార్చి నీతో అంటుకట్టి నీ పనిలో వాడుకోమని యేసయ్య నామములోని ప్రార్థన సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మాయపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఎక్కిపిస్తున్నాయి, ముందే ఎక్కిపించబోతున్నా. అలాగే నీ పరిచర్యకు పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు సహకారులు సాదాసులకు సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి దేవుడు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు పరిచారకులు సంఘ పెద్దలు సేవకులైనా కావచ్చు వారికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు కలిగిన చరస్థిరాస్తులు పసిబిడ్డ పెద్దల సమస్తానికి ఈ సమాజానికి ఇక్కడున్న సంఘానికి పరిచర్య సంఘ బిడ్డలందరికీ నిత్యత్వము చేరుపరిన సదాకాలము చూడ ఉండి ఆయన కృప నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మాంత్రిక ప్రయోగాలని వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలిగిన విగ్రహ సంబంధించిన కుల దేవతలని దేవుళ్ళు అని చెప్పండి వాటి ఎదుట ఏవన్నీ చేయవు వాటన్నిటి కూడా అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగా. వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాది. దేవుడు తన సంతోషం పరిపూర్ణమైనట్లు వాటిని ఆశ్రయించి దుర్మార్గపు చర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష వచ్చునుగాక, తీర్పు వచ్చునుగాక. క్రియలన్నీ బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.